ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జూనియర్ అనే చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కనిపిస్తోంది. అసలు ఎవరు ఈ సినిమాలో హీరో అనే విషయం కూడా అత్యధిక శాతం మంది జనాలకు తెలియదు. ఏంటో వీళ్ల హడావిడి. ఒకసారి హీరో నేపథ్యం ఏంటో చూద్దామని టీజర్ ట్రైలర్ చూస్తే వామ్మో ఇతను హీరో ఎలా అయ్యాడండి బాబు అని సదరు ప్రేక్షకుడికి అనిపించక తప్పదు. దానికి తోడు శ్రీలీల హీరోయిన్. ఆమెతో అద్దరిపోయే రేంజ్ మాస్ బీట్ సాంగ్ వైరల్ వయ్యారీతో స్టెప్పులు వేయించటంతో ఈ సినిమాపై కాస్త హైప్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మై షో యాప్లో మొదలుపెట్టారు. ఈ సాంగ్ కారణంగా వచ్చిన హైప్తో టికెట్స్ అమ్ముడుపోయాయని అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. ఇంతకు ఈ చిత్రంలో హీరో ఎవరంటే ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి. గుర్తున్నారు కదా. ఈయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అతని కుమారుడే ఇతను. పేరు కిరీటి రెడ్డి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మూవీలో నటించిన నటీనటులు, పనిచేసిన టెక్నీషియన్లు అందరూ హాజరయ్యారు. ఇందులో హీరోయిన్ శ్రీలీలతో పాటు మన అందరి ఫేవరెట్ హీరోయిన్ జెనీలియా కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ఆరెంజ్ తర్వాత మళ్ళీ ఆమె తెలుగు ఆడియన్స్కి కనిపించబోతోంది ఈ సినిమా ద్వారానే. నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈమె కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. నిన్న హీరో కిరీటి రెడ్డి ఈమెను చూడగానే కాళ్లకు దండం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జెనీలియా వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే. కిరీటి రెడ్డి వయసు 25 ఏళ్ల వరకు ఉండొచ్చు. వయస్సు తేడా ఉన్నప్పటికీ కూడా కాళ్లకు దండం పెట్టేంత వయసు జెనీలియాకి లేదు. కానీ హీరో చాలా అతి వినయం చూపిస్తున్నాడు, అంత అవసరం లేదంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ వీడియోని ఇక్కడ మనం చూడొచ్చు. మీ అభిప్రాయాన్ని ఈ వీడియో చూసి వ్యక్తం చేయండి. ఇకపోతే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్గానే విడుదల చేసిన వైరల్ వయ్యారీ పాట యూత్ ఆడియన్స్ని ఒక్క ఊపు ఊపేస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ కూడా పర్వాలేదు అనే రేంజ్లోనే ఉంది.